రామన్న మీద ఏసీబీ కేసు అసెంబ్లీలో అప్పుల రచ్చ పార్లమెంట్ ముంగట ఎంపీల ఫైటింగ్ గల్లీకెళ్ళి ఢిల్లీ దాకా అన్ని చెప్పుకుందాం ఫస్ట్ హెడ్ లైన్ చూస్తే టక్క టక్క చెప్పుడే రామన్న మీద రేసింగ్ కేసు ఇక ఏసీబీ ఏం చేస్తదో బాసు అసెంబ్లీలో అప్పుల రచ్చ ఔటర్ అర్రస్ పై ఎంక్వైరీ ఏదడిగినా మాకేం తెల్వది కాళేశ్వరం విచారణల గమ్మతి పార్లమెంట్ ముంగట ఫైటింగ్ రెండు గ్రూపులు కంప్లైంట్ కాలం చేసిన మొగిలయ్య కనైనా సారూపాని ఐలయ్యో అని గంట చేసి మురిసినాను ఐలయ్యా. ఇక అరెస్ట్ అవుతాడంటవా ఫస్ట్ నోటీసులు పంపుతారా లేకుంటే సీదా ఇంటికొచ్చి పట్టుకోపోతారా గంత పెద్ద లీడరాయే గంత అల్క పట్టుకోవరు ఏమో రూల్స్ ఎట్లున్నాయో మళ్ళా చట్టం ముంగట అందరూ సమానమే మొన్న అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారని వాళ్ళని అనుకుండ్రా బాగా చెప్తే తీసుకోవైరి అని సోషల్ మీడియాలో నలుగురు కలిసిన కాడ చర్చలు ఇంతకు ఎవరినో ఎందుకో మీకు తెలిసినా లేదా కార్ రేసింగ్ కేసు ఫోర్త్ గేలర్ పడ్డట్టే ప్రచారం అయినట్టే పాత మంత్రి రామన్న మీద ఏసీపీ కేసు కట్టింది మళ్ళా సర్కార్ పైకం ఆగం చేసిందని 4 సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిండ్రు ఎఫ్ఐఆర్ ఫస్ట్ పేరు కేటీఆర్ గారిది రెండవది అప్పటి హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్ గారు మూడవది ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి గారు కేసు గురించి తెలుసు కదా బీఆర్ఎస్ గవర్నమెంట్ లా రెండవ పారి కార్ రేసింగ్ పోటీలు పెట్టేదానికి ఒక బయట దేశం కంపెనీకి 55 కోట్లు పంపిండు కేటీఆర్ సారు అది కూడా పైసల శాఖ పర్మిషన్ లేకుండా మళ్ళా మన రూపాల కాకుండా డాలర్లు రల్లి ఇచ్చిండ్రు దీనికి కూడా ఆర్బీఐ పర్మిషన్ లేదు నేను ముఖ్యమైన మంత్రిని ఎట్లా చేసినా నడుస్తుందని అనుకున్నాడో ఏమో అయితే ఈ సర్కార్ వచ్చినాక కాగితాలు మర్రేస్తే భాగవతం బయటపడి పోటీలు క్యాన్సిల్ చేసింది అంతేకాదు పైకానికి ఆర్బీఐ ఫైన్ వేస్తే 8 కోట్లు ఇల్లు కట్టవలసి వచ్చింది అట్లని ఆత్రమాత్రం చేయకుండా ఫస్ట్ అరవింద్ సార్ ను విచారణకు పిలిస్తే నాదేముంది ఆయన ఎట్లా చెప్తే గట్లా చేసినా అన్నాడట ఈసారి కూడా ఒప్పుకున్నాడు 55 కోట్లు అర్జెంట్ కట్టాలంటే కట్టినాం అరవింద్ కుమార్ గారు ఫైల్ పంపిండ్రు నేను సంతకం కూడా పెట్టినా ఆయన తప్పేం లేదు అయితే అప్పటి మంత్రి ఇప్పుడు మాజీ కాబట్టి ఎంక్వైరీ చేయాలంటే గవర్నర్ పర్మిషన్ కావాలి 2 నెలల కిందట రాజ్భవన్ కు ఉత్తరం రాస్తే పెద్ద లాయర్ల సలహా తీసుకొని సరే అన్నాడు మొన్ననే అది ఏసీబీకి అందరితోటి ఇయ్యాల కేసు రాసిరు అన్నట్టు ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా దాని మీద చర్చ పెట్టండి మొత్తం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఎలక్ట్రికల్ కార్ రేసింగ్ పెట్టినాము ఈవీ బండ్లను ఎంకరేజ్ చేస్తానికి ఒక పారు పెట్టినందుకే సిటీలో 700 కోట్ల బిజినెస్ అయ్యింది మా సార్ ఏం తప్పు చేయలేదు అనేది బీఆర్ఎస్ లీడర్ అన్నమాట లేలే రూల్స్ తప్పి 55 కోట్లు బయట దేశం కంపెనీకి పంపిండు ఎంక్వైరీలో భాగవతం అంతా బయటకు వస్తుందని అటుకెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు ఏం పీకలేరని వెంట్రుక కూడా పీకలేడని చెప్పనేటువంటి కాడి నుంచి చర్చకు సిద్ధమని ఇక్కడికి వచ్చేది మొత్తానికైతే రామన్న మీద ఏసీబీ కేసు అయ్యింది ఇక నోటీసులు ఇచ్చి ఆఫీస్కి పిలుస్తారా లేకుంటే సీదా ఇంటికి వస్తారా ఇంకేమైతుందో గానీ ఇయాల్టికైతే గింతే తెలంగాణ అసెంబ్లీ శీతాకాలం సమావేశాలు చాలా వాడివేడిగా జరుగుతున్నాయి ప్రతిపక్షం అధికార పక్షం డి అంటే డి అంటున్నాయి 6 గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భారస ఆరోపిస్తుంటే మీరు చేసిన అప్పుల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తుంది అటు భాజపా కూడా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తుంది ప్రాజెక్టుల పంచాయతీ మూసి ముచ్చట ఎల్లబెడితే మంత్రి కోమటిరెడ్డి సార్ గిట్లా అన్నాడు ఏందో మా దురదృష్టమో మా కర్మనో ఏందో లేదు మేము ఆ ప్రాంతంలో పుట్టిన కింద ఫ్లోరైడ్ పైన మూసి నీళ్ళు ఎక్కడ బోరేసినా 1000 ఫీట్లు వేయాలి వేస్తే ఎల్లో కలర్ వాటర్ వస్తుంది అటెంక అప్పుల మీద టగపర్ నడిచింది పాత గవర్నమెంట్ 7 లక్షల కోట్లు అప్పు తెచ్చిందని బట్టి సారు లేలే 4 లక్షల చిల్లరనే మీ మాకు కలుపుతున్నారని హరీష్ రావు సారు అయితే గ్యారెంటీలు కార్పొరేషన్ల అప్పు చూపించలేదట కారోల్లో మరి ఏ బ్యాంక్ అడిగినా ఏ కార్పొరేషన్ అడిగినా ఆహా డబ్బులు అట్లాగే ఉన్నాయి అప్పులు అట్లాగే ఉన్నాయి అధ్యక్ష కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద తీసుకొచ్చినటువంటి అప్పు 64,000 కోట్ల రూపాయలుగా చూపించాలి కదా చూపించకుండా పక్కన కాలంలో నాకు రిస్క్ కేవలం 16,000 కోట్లకే ఉంది మిగతావి కాదని మరి ఎవరు కడుతున్నారు ఇప్పుడు కాళేశ్వరం కార్పొరేషన్ నుంచి ₹1 వాళ్ళు కట్టలే కార్పొరేషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కడతాం ఇవాళ ఒక్క సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పు 1,27,708 కోట్లు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పు 4,17,000 కోట్లు ఇంత లొల్లి ముదిరి తిట్టుకునే కాడికి పోయింది రెండు పార్టీలలో ఫస్ట్ ఎవడా యూజ్లెస్ ఫెలో దొంగ అన్నది 100 సార్లు అంటారు మీరు మినిస్టర్ అయ్యాక
రాజగోపాల్ రెడ్డి గారు, నువ్వు హోమ్ మినిస్టర్ ఇంకా ఇస్తారులే, నీకు మైక్ ఇప్పుడు ఎలిజిబిలిటీ లేదు, కూర్చోండి. అసలు వీళ్ళు ప్రభుత్వాన్ని నడపలేదు అనుకున్నారు. బ్రహ్మాండంగా ప్రభుత్వం నడిపి ఒక సభ్యుని పట్టుకొని యూజర్స్ పిలవని అంటున్నా అంటే క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. మిగతా రాష్ట్రాలకు అప్పులు ఇచ్చే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అడుక్కునేటట్టు చేసి దొంగతనం చేసిన వాళ్ళు, రాష్ట్రాన్ని దోసుకునే వాళ్ళు, మనం దొంగతనం దొంగ ఇంకేమంటే అధ్యక్ష రోజు ఒకటి వెళ్ళిపోతుంది, రోజు ఒకటి చేస్తుంది. రికార్డులకు వెళ్ళి తొలగించడం అయినది. కూర్చోండి. భూముల బేరం మీద కూడా గడబడైంది జరసేపు. 75 కోట్లకి ఎకరం కాడికి ప్రభుత్వ భూమిని 30,000 కోట్ల రూపాయల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇగో ఈ జీవో ద్వారా అమ్మింది. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు మేము ఒక్క గజం అమ్మినట్లు మీరు రుజువు చేయండి. ప్రభుత్వ భూములన్నీ ధరణి పేరు చెప్పుకొని ఎట్లా కొల్లగొట్టాలో మాకు తెలియదు. నిజం. అప్పట్లో ఔటర్ రింగ్ రోడ్ అర్రాస్ పెట్టిన ముచ్చట ముంగట్టుకొస్తే ఎంక్వైరీకి ఆర్డర్ వేసిండు సీఎం సారు. ప్రజలు బొంద పెట్టబోతున్నారని తెలిసి ఉన్నదల్లా తెగ నమ్ముకొని దేశం విడిచి పారిపోవాలన్న ఆలోచనతోనే ఔటర్ రింగ్ రోడ్డుని అమ్ముకున్నారు. ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిన విధానాల మీద ఈ సభ ద్వారా ఈ సభ్యులందరి ఆమోదంతో విచారణకు నేను ఆదేశిస్తున్నా. ముందు రద్దు చేసి ఆ విచారణకు ఆదేశించండి, రద్దు చేయండి అని చెప్పి. విచారణ జరగకుండా ఎలా రద్దు చేస్తారు? ఎప్పుడన్నా భారతదేశ చరిత్రలో ఉందా? నీ ఎమ్మెల్యేంద్ర నాయన ఒక్క పారన్న అసెంబ్లీ లాగబడడు, ఏ మూల గూకుంటాడో ఏమో. అబ్బా మన ఎమ్మెల్యే ఇలా మాట్లాడిండు మామ, సర్కార్ను కడిగేసిండు అనుకో రాదుర్రి. నేను స్టేటస్లో సుత పెట్టుకున్నా, కావాలంటే చూడు. కాకా లీడర్ అంటే గట్లుండాలిరా, ముచ్చట ఏదైనా బరాబర్ మాట్లాడతాడు. మా ఏరియాలో ప్రాజెక్టు కట్టాలని మస్తు కొట్లాడుతుండు తెలిసినా అని అభిమానులు మాట్లాడుకుంటారు టీవీలో చూసి. ఎనుకో ముందో అందరు ఎమ్మెల్యేలు అగబడతారు కానీ దుర్బిని పెట్టుకొని ఎనుకులాడినా ఒకసారి అయితే అస్సలు కనబడబ్బా. ధరణి లేకుంటే అసలు వ్యవసాయమే నడవదని అప్పట్లో స్పీచ్లు దంచిన కేసీఆర్ సారు పతాకు లేడు ఇప్పుడు. ఎందుకంటే ఇల్లు చెప్పినట్టే ధరణిని బంగాళాఖాతంలో బొందబెట్టి భూభారతి తెచ్చిండ్రు. చేలిన తలకాయ అంతా ఖరాబ్ చేసుకొని తయారు చేసిన అట్టెట్లా తీసేస్తారు? ధరణి ఉండాలని అసెంబ్లీకి వచ్చి మాట్లాడలే కదా, కానీ అస్సలు వస్తలేడు సారు. వచ్చిన వాళ్ళు ఊకే మాట్లాడబోతే 10 ఏళ్ళు వెళ్ళిన మీ లీడర్ ఏడని ప్రశ్నించబట్టిరి అధికార పార్టీ వాళ్ళు. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేవాడిని, ఈ పిల్లలతో ఏం మాట్లాడతాను సార్? 21 సంవత్సరాల అనుభవం ఉన్న హరీష్ రావు గారిని అడుగుతున్నా, నీ ఏ హోదాలు అడుగుతున్నావు? ఏ హోదాలను మాట్లాడుతున్నావు? ధరణి ఒకటే కాదు, తెచ్చిన అప్పులు, ఆటో డ్రైవర్ల తిప్పలు, కొత్త బిల్లులు, లగచర్ల లొల్లి, హాస్టల్ల తిండి, ప్రాజెక్టులు, ఇండ్లు, వ్యవసాయం ఇట్లా బొచ్చడు ఉన్నాయి. పబ్లిక్ తరపున మస్తు కొట్లాడుతున్నామని పార్టీ వాళ్ళు రోజుకో తీరు అసెంబ్లీకి వస్తున్నారు కానీ ప్రధాన ప్రతిపక్షం లీడర్ అటు తొంగి చూస్తూ పార్టీల పవర్ మారినాక 4 మాటల అసెంబ్లీ నడిస్తే సుట్టన్ సూపు లెక్క ఒక్క పారు వచ్చిండు, అది కూడా బడ్జెట్ పెట్టినాడు. గా దినం క్వశ్చన్లు అడిగేది ఉండదా? మీడియా పాయింట్ కాడుకొచ్చి బడ్జెట్ బాగలేదు, సర్కార్ను చీలుస్తాం చెండాడతాం అనుకుంటా పోయిందే ఆకారు. గిట్లయితే ఎట్లా? 10 ఏళ్ళు వెళ్ళినావు, మంచో చెడో చెప్పాలి, మాకు సలహాలు ఇవ్వాలి, అసెంబ్లీకి రా అని సీఎం సార్ ఎన్నో మాటలు అడిగిండు కూడా. అసెంబ్లీకి రా సామి, రా వచ్చి కూర్చుందాం. రాబోయే సామి అసెంబ్లీకి రా, చూస్తా ఓడితే ఇంట్లో పోయి బంతవా. కారు సెకండ్ డ్రైవర్ రామన్న ఇదే ముచ్చట అడిగితే ఈయనకడ కేసీఆర్ కావన్నాడు, అవసరమా? ఈ చిట్టినాయుడు గింత మనిషి వీడు, వాడు మళ్ళీ చిట్టెలుక గాయన కంటే కేసీఆర్ గా ఉన్నాడు. అసెంబ్లీకి రాకుంటే ఎమ్మెల్యేలు అయ్యేదెందుకు? నెలకు 2.5 లక్షల జీతం ఎందుకు? పోనీ గెలిపించిన గజ్వేల్ కన్నా పోతున్నాడా అంటే ఏడాదైనా ఒక్కనాడు ఓటేసిన వాళ్ళ తిప్పలేందో అరుచుకోలే. అంటే ఏందన్నట్టు సీఎం సీట్లో కూకుండా పెడితే బయటకు వస్తా, లేకుంటే ఫామ్ హౌస్లనే ఉంటా. కానీ పరీక్షలు రాస్తానికి నిమిషమాల్చం అయితేనే లోపలికి పోనీయరు. మరి చట్టాలు తయారు చేసి అసెంబ్లీకి ఏడాదికి వెళ్ళి ఎమ్మెల్యే గారు వస్తలేడు, ఏం కాదా? ఎగ్జామ్ హాల్లో పరీక్ష అంతా రాసి బయటకు వచ్చినాక క్వశ్చన్లు ఏం అడిగినరో నాకు తెలియదంటే ఎట్లుంటది? అప్పటిదాకా డ్రైవింగ్ సీట్లో కూర్చొని స్టీరింగ్ తిప్పి ఆటెనక బండి నడుపుడు మర్చిపోయినా అంటే ఎట్లుంటది? బస్ ఎక్కి పలానా ఊరికి టికెట్ కొట్టమని ఇది ఏ ఊరికి పోతుందని కండక్టర్ని అడిగితే ఏమనిపిస్తుంది? హాల్లో కూర్చొని 3 గంటలు సినిమా చూసినాక అందులో హీరో ఎవరో నాకు తెలియదంటే ఎట్లుంటది? గీ ముచ్చట సుత గట్లనే ఉన్నది మళ్ళా. తెలియదు, యాది లేదు, మర్చిపోయినాం. సినిమా డైలాగ్ గాతుల్లో కాళేశ్వరం ఎంక్వైరీ కమిషన్ ముంగట పాత సీఎస్ సోమేష్ సారు, సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ మేడం పలుకులు 1,00,000 కోట్లు పోసి కట్టిన ప్రాజెక్టు గిట్లెట్లా అని విచారణ నడుస్తున్నది కదా. ఇవాళ మనోళ్ళం పిలిస్తే మాకేం తెలియదని చేతులు దులుపుకుండ్రట. ఎందుకంటే అప్పట్లో సోమేష్ సారు సర్కారు పెద్ద ఆఫీసరు, స్మితా మేడం సీఎం ఆఫీస్ లో ముఖ్యమైన ఆఫీసరు. గాలి మోటార్ వేసుకొని పోయి ఎన్నో మాటల ప్రాజెక్టు చూసిన వాళ్ళు. క్యాబినెట్ లో చర్చ జరిగిందా? అప్పులు తెస్తున్నారని తెలుసునా? డిజైన్ కరెక్ట్
కరెక్టే ఉందా, నక్ష ప్రకారమే కట్టినరా అని అడిగితే షానేన్లాయే మర్చిపోయినము అన్నారట సాప్సీదా. మరి జీవోల మీద సంతకాలు పెట్టిండ్రు కదా అంటే ఏమో గుర్తుకు లేదంటే గరమైనట జస్టిస్ చంద్రఘోష్ సారు. పనులు రుబాటుగా అవుతున్నాయా లేదా గంతే చూసినాము, పెద్దగా నాకేం సంబంధం లేదు అన్నదట మేడము. కానీ ముఖ్యమైన ఆఫీసర్లు, డిజైన్లు చూసిన వాళ్ళు, పనులు చూసిన వాళ్ళు, సంతకాలు పెట్టిన వాళ్ళకి ఇట్లాంటి ఇక ముగ్గు పోసి గొప్పగా ఓపెనింగ్ చేసిన వాళ్ళు చెల్ మాకే మేరక మేస్త్రీలు కట్టిండ్రని అంటారేమో పో. ధర్నాలు నిరసనలంటే ఎవ్వరి జాగలాలు కూర్చొని శాంతంగా చేస్తారు. కొన్ని మాటల సర్కార్ బంగ్లాలు, అసెంబ్లీ, పార్లమెంటు ముట్టడికి వస్తారు. ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేసుడు, సప్పట్లు కొట్టుడు, ఆటపాటలు సుతుంటాయి. కానీ ఢిల్లీలో మాత్రం సై అంటే సై అన్నట్టే ఉన్నది రెండు పార్టీల నడుమ. ఒకరికొకరు సభల తప్ప అస్సలు ఎదురుపడరు. కానీ నిరసనల సుత చూసుకుందామంటే చూసుకుందామన్నట్టే గిట్ల పోటీలు పడుతున్నారు. ఏహే ఎక్కడిది పార్లమెంట్ ముంగట టగ్ ఆఫ్ వార్ నడిచింది. ఇటు కాంగ్రెస్ గ్రూపు, అటు బీజేపీ గ్రూపు. వాళ్ళ చేతులు అంబేద్కర్ ఫోటోలే, వీళ్ళ చేతులు అంబేద్కర్ ఫోటోలే. ప్రతిపక్షం ఆస్మాన్ రంగు అంగీలు వేసుకొని వచ్చింది. అంబేద్కర్ సార్ కు అవమానం చేసిన సెంటర్ మంత్రి అమిత్ షా సారు రాజీనామా ఇయ్యాలని మనోళ్ళు జంగులేపుతుంటే ఫస్ట్ సందాయనం తక్కువ చేసిందే మీరని అటుకెళ్లి బీజేపీ ఒకళ్ళనొకళ్ళు నూకేసుకున్నారు కూడా. ఇద్దరు బీజేపీ ఎంపీలు కింద పడితే దవాఖానకు తీసుకుపోయిండ్రు. రాహుల్ గాంధీ నూకేషన్ పోలీస్ కంప్లైంట్ ఇస్తే చేల్ అంతా జూటా ఆమె లోపలికి పోతుంటే గేట్ కాడ అడ్డం పడి ఆగమాగం చేసిరని ఈసారు. तो बीजेपी के एमपी जो थे वो मुझे ऐसे रोकने की कोशिश कर रहे थे, धकेल रहे थे और मुझे धमका रहे थे. तो वो हुआ है, धक्का मुक्की से हमें कुछ होता नहीं है. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, నీళ్లు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. నాలుగు ఉత్తరాలు రాసిరు స్పీకర్ సార్ కు. కొందరు మీదికెక్కి నినాదాలు చేస్తుంటే పార్లమెంట్ పోలీసులు వచ్చి కిందికి దింపిరు ఎంపీలను. ఈ గడ్బర్ల సభను నడపలేమని వాయిదా చేసిండ్రు. అటు రాజ్యసభలో కూడా గిదే లొల్లి. ఆడనే కాదు మన అసెంబ్లీలో కూడా మంత్రులు నిరసన చేసిరు. అంబేద్కర్ అనరాని మాటలు అన్నాడు అమిత్ షా సార్ రాజీనామా ఇయ్యాలని. ఇక రేపటి కాంచి చూసుకుంటున్న నా సామిరంగా ఫేస్బుక్ నిండా ఫోటోలే సెల్ఫీలు. అది కొన్నా ఇది కొన్నా, ఆ సారు కలిసిండు, గీ మనిషి కలిసిండు, అది గట్లుంది ఇది గిట్లుంది, మీరు కూడా రాన్రి అని పొట్టు రాసుడు గ్యారంటీ. అవి చూడంగానే అబ్బా మనం కూడా ఓవల్రా అనిపిస్తుంది పక్క. ఎందుకో ఏడుకో చెప్పలే కదా, చూడురు మరి. రైట్, పుస్తకాల అంగడి చాలా అయింది హైదరాబాద్ లా. ఎప్పట్లెక్కనే ఎన్టీఆర్ స్టేడియంలా 350 దుకాణాలు పెట్టిండ్రు. ముఖ్యమంత్రి సారు మంత్రులు షాప్లా ఏమేం వయలున్నాయో చూసిండ్రు తిరుక్కుంటా. ఒకళ్ళు రాజ్యాంగం ఇచ్చిండ్రు సారుకు. మనోళ్లే కాదు దేశం అంతటికెళ్లి 210 మంది కవులు రచయితలు రాసినవి అమ్ముతాండ్రు. బుక్ ఫేర్ కు సీఎం వచ్చుడు ఇదే ఫస్ట్ గా వచ్చినబ్బా ఇన్నేండ్లల్లా. వాళ్ళకు అనుకూలంగా రాయించుకున్న చరిత్రనే నిజమైన చరిత్ర అని భ్రమలు కల్పించే విధంగా మనం కళ్ళ ముందు 10 సంవత్సరాలు చూసినాము. నిజమైన చరిత్రను చేరవేయడానికి ఏర్పాటు చేస్తున్న ఇట్లాంటి పుస్తక ప్రదర్శనలకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సముచితమైన గౌరవము. మన చరిత్ర, ఉద్యమాలు, పోరాటాలు, పాటలు, వీరులు, సైంటిస్టులు, కవులు, కళాకారులు, సినిమాలు, సైన్స్, కంప్యూటర్ తీరొక్క పుస్తకం దొరుకుతది. తిరిగి యాస్టకొస్తే ఆడనే ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. ఓపెనింగ్ ఇయ్యాలనే కాబట్టి ఐతారం పూట శీతం మంది పోతారు. మీరు కూడా పోయి నచ్చినవి కొనుక్కోండి మళ్ళా. బుల్డోజర్ల సప్పుడైతే తగ్గింది. శనారం ఐతారం వచ్చిందంటే బండ్లు దిగుడే రప్పరప్ప కూలగొట్టుడే ఉంటుండే. మరి బిల్డింగ్ కు మార్కు పడ్డదంటే జంబో మిషన్ రావాల్సిందే. 5-6 అంతరాల బంగ్లా కూడా చూస్తుండగానే పొతం పెట్టేది. షెడ్లు, గోడౌన్లు సుతా ఇడుసుడన్న ముచ్చటే లేదు. అయితే చెరువులను చక్కగా చేయాలని సురువు చేసిన కార్యంలా పేదోళ్లకు నష్టం కావద్దు కదా, గందుకే ఈ నిర్ణయం చేసిండ్రు. జరంత నిమ్మలవడ ముచ్చటైందంటే ఈ జులైకి ముందు కట్టిన బంగ్లాలు హైడ్రా కూల్చదట. పర్మిషన్ లేకుండా బిల్డర్స్ రూల్స్ తప్పి కట్టి తెలవకెవలన కొనుక్కున్నా అసొంటి ఇండ్ల తెరువు ఓమని చెప్పేసిండు కమిషనర్ రంగనాథ్ సారు. అంటే హైడ్రా వచ్చినాక రూల్స్ తప్పితే వాళ్ళ సంగతి చూస్తురన్నట్టు. ఎఫ్టీఎల్ జాగాని బఫర్ జోన్లు ఉన్నామని మాకు తెలియదు, వాళ్ళు అమ్మిండ్రు మేము కొన్నాం, కట్టుకుంటానికి అప్పుడు పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు ఊలుస్తామంటే ఎట్లా అని పంచాయతీలు కాబట్టే గందుకే గిట్లా డిసైడ్ చేసిరన్నట్టు. అయితే ఈ లెక్క ఇండ్లకు మాత్రమే. దుక్నాలు, షెడ్లు, కంపెనీలు, ఫామ్ హౌస్లు, రిసార్ట్లకు నడవది. బరాబర్ కూల్సుడే కట్టింది ఎప్పుడైనా.
అంతేకాదు దొంగ పర్మిషన్లు ఇచ్చిన ఆఫీసర్ల పని కూడా పడతారట. సిటీలా ఏడేడ చెరువులున్నాయి, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఎంతుంది, ఎంత కబ్జాలైనాయి, ఏం బిల్డింగ్లు కట్టినరో లెక్కలు తీసే కార్యం రువ్వడిగా నడుస్తాంది. అంతా మంచిగానే ఉన్నది గాని మరి కూలగొట్టిన ఇండ్ల సంగతి ఏంది? ఇదేదో ముందే ఆలోచన చేస్తే కాకపోయిందా? అంటే మనిషికో దిక్కు మరలవడ్డాక ప్రతిపక్షాలు ప్రశ్నించినాక వెనకపట్టు పట్టిరన్నట్టు. పొద్దుగాల పొద్దుముక పాటలు వినుడు అలవాటు కొందరికి. సినిమా పాటలు, భక్తి పాటలు, జానపదాలు ఎవ్వరికి నచ్చిందా వాళ్ళు వింటారు. కొన్ని లక్షల పాటలు రావచ్చు, కానీ అందులో కొన్ని అంటే కొన్నే యాదుంటాయి. మన బతుకులు చూసుకునేటి నెరీ తక్కువ. గసంటి గొప్ప పాట వాడిన కళాకారుడు ఇలా దూరమైండు మనకు. బలగం మొగిలయ్య కాక కాలం చేసిండు. షాన్ రోజుల సందే పానం మంచిగా లేదు పెద్ద మనిషికి. షుగర్ బీమార్ తోటి కిడ్నీలు ఖరాబ్ అయినాయి. రాత్రి ఇంకింత సుస్తైతే వరంగల్లా దవాఖానకు తీసుకొచ్చినా బతకలే. కిడ్నీలు ఎట్లా ఖరాబ్ అయినాయో ఆయన గుండె సుత్తట్లా ఖరాబ్ అయిందని ఈ ఒక్క సైడు కొంచెం కొట్టుకుంటాను గుండె. సొంతూరు వరంగల్ జిల్లా దుగ్గొండి. తాత ముత్తాతలకెళ్ళొచ్చిన కళను నమ్ముకొని బతికిన బుడగ జంగాల కుటుంబం. ఎన్నో ఏషాలు కట్టిండు, ఎన్నో పాటలు పాడిండు. ఏడాది అర్థం కిందటొచ్చిన బలగం సినిమాల ఇద్దరాలు మొగళ్ళు ఆకర్ల వాడిన పాటను చూసి ఏడ్సనోళ్ళు లేరు. అన్నదమ్ముల పాయిరం, తోడబుట్టినోళ్ళ ప్రేమలు ఎట్లుంటాయో ఇంత గొప్పగా ఇంకెవ్వరు చెప్పలేరు కావచ్చు. పంచాదులై దూరమైనోళ్ళను కలిపిన గొప్ప పాట. మొగిలయ్య కాలం చేసిండని తెలివంగానే ముఖ్యమంత్రి సారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్షం లీడర్లంతా తలుసుకున్నారు పెద్ద మనిషిని. సర్కార్ తరపున కుటుంబానికి ఆసరైతమని మాట ఇచ్చిండ్రు. బలగం పాటతోటి బంధాలు యాడ్ చేసిన మొగిలయ్య కాకకు తీన్మార్ తరపున నివాళి. కనైనా సారు పాని ఐలయ్యో అని దంట చేసి మురిసినాను ఐలయ్యా. ఉప్పు పప్పులు పెరుగుతున్నాయి, సరుకు సౌదాలు పిరమైనాయి, బియ్యం రేట్లు సుక్కలు చూపిస్తున్నాయి, ఇండ్ల కిరాయిలు చెప్తట్టే లేదు. పాతేడు అన్ని పెరుగుతున్నాయి, జీతాలు తప్ప. ఖర్చు 10 రూపాయలు పెరిగితే జీతం 2-3 రూపాయలు కూడా పెరగదు. సర్కార్ జాబులు చేస్తోళ్ళైనా, ప్రైవేట్ కొలువులు చేస్తోళ్ళైనా, కూలి పనికి పోతోళ్ళైనా అందరి పరిస్థితి గిట్లనే ఉంటుంది. అడిగే కాడికి అడుగుతారు, కాకుంటే గీ తొవ్వల పోతారు. డప్పు సప్పుళ్ళు, అక్కల డాన్సులు. కానీ బోనాలు వెళ్ళి షాన్ రోజులాయే, గిప్పుడేం పండుగ అంటారా? ఇదో తీరు నిరసన. వీళ్ళంతా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు. కొలువులు పర్మినెంట్ చెయ్యాలి, జీతాలు పెంచాలని ధర్నాలు చేస్తున్నారు 10 రోజుల సంది. భువనగిరి కలెక్టరేట్ ముంగట ఇవాళ బోనాలు ఎత్తి గిట్ల శిగమూగిండ్రు. ఆగో పెద్దమ్మకు అమ్మవారు వచ్చినట్టుంది. నాకు నిద్ర పడతలేదు బిడ్డ, మీరు రోజు వచ్చి కూర్చుంటుంటే నా పానం ఆగలేదు బిడ్డ. యాటపిల్లను తర్వాత కోస్తాం గాని ఇప్పుడైతే కొబ్బరికాయ కొడతామనగానే అమ్మవారు శాంతించింది. రేపో ఎల్లుండో మీకు ఆర్డర్ వస్తుంది బిడ్డ. నేను ఆ ప్రయత్నంలో ఉన్న కొడుక. ఈడనే కాదు తెలంగాణ అంతటా ధర్నాలు, నిరసనలు, వంట వార్పులు నడుస్తున్నాయి జీతాలు పెంచాలని. సర్కార్ ఏం నిర్ణయం చేస్తుందో చూడాలి మరి. చూసిండ్రు కదా, ఇక ఇవాళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.